నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా దుందుడుగా ముందుకు వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో ఎక్కడా స్పందించట్లేదు, చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఫిబ్రవరి 3న కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం కాబోతున్నారు అంటూ వార్త. ఎలా ఉండబోతుందంటారు? నిజమే అంటారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం సైలెంట్ గా ఉండలేదు. పోయిందే విశ్రాంతి అంటే అర్థం ఏమి ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా కుటుంబంతో ఉండాలని కదా. లండన్ కి వెళ్ళింది పిల్లలతో కుటుంబంతో ఉండాలని. ఆడిపోయి కూడా ఇవే మాట్లాడుకుంటా ఉంటే ఆయన లండన్ కి ఎందుకు పోతాడు? కాబట్టి ఖచ్చితంగా ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఈ కాలంలో అత్యవసరంగా వచ్చిన సమస్యలు కూడా ఏమీ లేవు కదా. విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం తప్ప వైఎస్ఈపీ రిలేటెడ్ గా పెద్ద కుదుపుతో కూడుకున్న అంశాలు ఏమి రాలేదు. విజయసాయిరెడ్డి గారి విషయంలో వాళ్ళు ఆయన లైట్ గా మాట్లాడాడు, ఇలా లైట్ గా తీసుకున్నారు. కాబట్టి పెద్ద జగన్ గారి ఇంటర్ప్రిటేషన్ అవసరం లేకపోయింది. ఇది మొదటి అంశం. రెండో అంశం, 3వ తారీఖున ఆయన సమావేశం అవుతా ఉండేది కార్యకర్తలతో కాదు, ముఖ్య నాయకులతో. ఒక 25 వారాల పాటు కార్యకర్తలతో ముఖాముఖి సమావేశాలు జరగబోతున్నాయి. అది ఎప్పుడు లాంచ్ చేస్తారు? ప్రతి వారం ఒక లోక్సభ నియోజకవర్గ పరిధిలో 25 వారాల పాటు కార్యకర్తలతో, అంటే అసెంబ్లీల వారీగా కార్యకర్తలతో ముఖాముఖి సమావేశమై ఈ గ్యాప్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు దూరం అయ్యారు, కార్యకర్తలకు భరోసా కల్పించడం, జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తలకు గ్యాప్ వచ్చేసిన కారణంగా భవిష్యత్తులో మనం పోరాడతాము, మళ్ళీ గెలిస్తే ఇదే పరిస్థితి అనేది ఏదో భయం ఉందో ఆ భయాన్ని తీర్చడం, కార్యోన్ముఖులు చేయడం, ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ భవిష్యత్తు ఉందని నమ్మకాన్ని కలిగించే ఏర్పాట్లు ఆయన చేస్తున్నాడు కార్యకర్త గ్రాస్ రూట్ లెవెల్లో. బహుశా ఆ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ఎంతవరకు వచ్చింది? ఈ సందర్భంగా వాళ్ళకి కొన్ని టాస్క్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేశారు. దాదాపు ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా సమావేశం అయ్యే లోపలే జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలు, నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలన్నీ పూర్తి అయిపోవాలి. ఈ కమిటీలో ఉన్న సభ్యులంతా వేలాది మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమావేశాలకు రావాలి. వాళ్ళని పిలవాలంటే ఫస్ట్ వాళ్ళ పేర్లతో సహా కమిటీలు వేయాలి. ఆ రకంగా ఎక్సైజ్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బహుశా అది ఎంతవరకు వచ్చింది, ఇంకేమన్నా అదేమన్నా తేడా ఉంటే ఇంకొంత టైం మళ్ళీ పెంచి అన్ని పూర్తయిన తర్వాత నియోజకవర్గాల వారు బహుశా మోస్ట్లీ ఫిబ్రవరి నెలలో ఏదో టైంలో ఆయన ఫిక్స్ చేస్తాడు. ఒక్కొక్క లోక్సభ పరిధిలో 2 రోజులు ఉంటాడు. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసుకుని తెల్లారి చూసుకొని ఆ రకంగా డిజైన్. కాబట్టి ఇది పెద్ద ప్రోగ్రాం కాబట్టి దాని గురించి చర్చించడానికి బహుశా 3వ తారీఖున ముఖ్య నాయకులతో సమావేశం అంటున్నారు. 3వ తేదీ 4వ తేదీ తెలియదు, ఎందుకంటే ఆయన ఇప్పుడే బెంగళూరుకు వచ్చినాడు. వస్తే సోమవారం మంగళవారం తాడేపల్లికి వస్తాడు. కాబట్టి వచ్చినప్పుడు ఆ రివ్యూ జరిగే అవకాశాలు ఉంటాయి. అక్కడి నుంచి ఆయన యథాతథంగా ముందుకెళ్తే పరిస్థితి జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఇంతకుముందు మీరు అన్నట్టు ఇంత పెద్ద ఒడిదుడుకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేశారు, చాలా కూల్గా ఉన్నారంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి గారు రిజైన్ చేయడం అనేది అంత కూల్గా చూడాల్సిన అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించలేదు. బట్ ఈ ముఖ్య నేతల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారేమో అని కూడా ఒక మాట వినిపిస్తుంది. అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఒకటి, ఆయన స్పందన ఎప్పుడు కూడా ఎమోషనల్ గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆయన రాయలసీమ స్టైల్లో చెప్పాడు, నాకు ఆ యాంగిల్ కూడా రాదు. మీలాంటి జర్నలిస్టు సీనియర్ లీడర్ అంతా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు కదా సార్ అంటే, అప్పుడు వాడాడు కదా, సీనియర్ లీడర్ పోతున్నారు, పోతే ఏం పోతుంది, కొత్త వాళ్ళు వస్తారు అని రాయలసీమ స్టైల్లో చెప్పినాడు. ఇంకా దానికి ఆయన ఫిలాసఫీ చెప్పాడు. మీలాంటి జర్నలిస్ట్ మళ్ళీ అడుగుతుంటే ఒక ఫిలాసఫీ చెప్పాడు. నాయకులు అనేవాళ్ళు ప్రజల నుంచి పుట్టుకొస్తారు, పోరాటాల నుంచి పుట్టుకొస్తారు. ఈ నాయకులు పోవడం రావడం పెద్ద విషయం కాదు. నాయకులు ఎవరికి వాళ్ళు సీనియర్లేం కాదు. ప్రజల నుంచి పుట్టుకొచ్చినోడే నాయకుడు అవుతాడు. అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు ప్రజలు కొంతకాలం భరిస్తారు. ఆ తర్వాత కోపం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, తిరుగుబాటు వస్తుంది. అది కోపంగా మారితే మొత్తం అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఫినిష్ అయిపోతారు, వాడికి కాలిపోతారని చెప్పినాడు. కాబట్టి అప్పుడు ఈ నాయకులంతా ముందుకు వచ్చి ఎదుగుతారు. అంటే నేను ప్రజల పోరాటాల్ని, కార్యకర్తలు నమ్ముకుంటాను తప్ప పోయేవాళ్ళు పోతారు, ఉండేవాళ్ళు ఉంటారని మాట్లాడాడు ఆయన. ఇట్లుంటే ఆయన మాట్లాడేది. బహుశా విజయసాయిరెడ్డి గారి విషయంలో విజయసాయిరెడ్డి గారు ఏం ఆరోపణలు చేయలేదు. విజయసాయిరెడ్డి గారు వెళ్తూ నాలాంటి వాళ్ళు 1000 మంది పోయినా జగన్కి ఏం కాదు, జగన్ బాగుండాలని కోరుకుంటున్నాను, నేను వ్యక్తిగత కారణాలతో విశ్రాంతి తీసుకోవడం కోసం వ్యవసాయం ఏదో చెప్పి నేను విత్డ్రా అయిపోతున్నాను. ఎక్కడ ఒక మాట కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడాలా, వైసీపీకి ఉద్దేశించి మాట్లాడాలా. రెండవది, అదే సందర్భంలో వైసీపీకి రాజకీయంగా భిన్నంగా ఉండే కొన్ని ఛానళ్ల పేర్లు చెప్పి మీ పైన పోరాటం కొనసాగుతుందని చెప్పినాడు. ఆయన ఒక ప్రత్యర్థిగా పోలా,
కాబట్టి ఇప్పుడు కొంచెం ఎమోషనల్ గా జగన్ గారు మాట్లాడొచ్చు. అంటే నేను కొంతమంది విజయసాయి రెడ్డి గారి విషయంలో భావోద్వేగంగా స్పందిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అట్టుంటుంది. కాబట్టి కొంచెం దురదృష్టం, పక్షాతాపం, బాధపడడం, భయపడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్, ఫెయిల్యూర్ అదే ఉంది. ఉండేవాళ్ళు నాతో ఉంటారు, వెళ్ళేవాళ్ళు నాతో సంబంధం లేదు అనేది ఆయన స్టైల్. మీరు విజయసాయి రెడ్డి గారు ఒక వ్యక్తి వెళ్ళారు. కానీ 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఆయన మాట్లాడాలి వాళ్ళతో. చాలా మంది సలహా ఇచ్చారు. 25 మంది చాలా మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం వైపు. మీరు మాట్లాడితే బాగుంటుంది. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నవాడితో నేను మాట్లాడేది ఎందుకు? నాతో ఉండే వాళ్ళతో మాట్లాడతానని మాట్లాడకుండా పోయినాడు. 23 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు కాదు. అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాడు, అధికారంలో లేడు. ఇప్పుడు పోయింది ఒక ఎంపీ లేదా కొంతమంది. పోయింది ఇప్పుడు పెద్ద సంఖ్యలో వాళ్ళు లేరు. ఉండేవాళ్ళు నాతో ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు అంటాడు. ఏదో స్పందిస్తే ఇమోషనల్ గా యథాలాపంగా స్పందిస్తాడు తప్ప విజయసాయి రెడ్డి వ్యవహారం పట్ల ఎవరికేమి ఆయన వివరణ ఇయ్యడు, దాన్ని పెద్దగా పట్టించుకోడు. కాబట్టి ఆయన ఏమి గొడవతో పోలేదు కాబట్టి ఉంటే బాగుంటుందనే భావాన్ని వ్యక్తం చేస్తాడు. విజయసాయి రెడ్డి పోవడం ద్వారా గ్యాప్ ని ఫిలప్ చేయడం అంత గ్యాప్ ఏం లేదు కదా, ఉంటే గ్యాప్ ఫిలప్ చేశాను. కాబట్టి దాన్ని పెద్ద ఇష్యూగా ఉండదు. ప్రధానమైన ఇష్యూ నేను అన్నట్టు ఇంతకు ముందు రేపు జరగబోయే కార్యకర్తల మీటింగ్ కి ఏర్పాట్లు ఏవైతే ఆయన చెప్పాడో అది జరిగిందా లేదా, దానిపైన ఆయన శ్రద్ధ ఎక్కువ పెడతాడు అనేది నేను అనుకుంటుంది. దానికి ఎందుకు ఈ మాట అంత బలంగా చెప్తున్నానంటే, నాకున్న సమాచారం ప్రకారం వైసీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి గ్యాపే కాదు, ఎమ్మెల్యేలకి కేడర్ కూడా గ్యాప్. అంటే అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వాళ్ళ పేద ఇంకా పెద్ద గ్యాప్ ఏంటంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు, రాష్ట్ర స్థాయి నాయకులు వీళ్ళే మాకు ఆటంకం ఎవరిని కలవడానికి, జగన్ కలవడానికి, ఎవరిని కలవనీయకుండా చేసినారు అనేది కార్యకర్తల్లో ఉన్న బాధ. దీనికి ఆయన అనుకున్న మాట ఏంటంటే, వాళ్ళందరూ నేను కలవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటారు, మీకు అప్పగిస్తుంది ఆ నియోజకవర్గంలో ముఖ్యమైన నాయకులు. నువ్వు తెలివి ఎక్కువైపు ఏం చేస్తావు? నీ గురించి ఎవరు మాట్లాడుకున్న వాళ్ళనే పిలుచుకొని కూర్చోబెడతావు. ఇది పసిగట్టాడు ఆయన. ఇది పసిగట్టి అలాగని నేను ఏం చెప్పినా నువ్వు వినవు కదా, ఆరితేరిపోయి ఉంటారు రాజకీయాల్లో చాలా మంది. అప్పుడు దానికి పరిష్కారం ఏం చెప్పారంటే, ఫస్ట్ కమిటీలు వేసేయండి అన్నాడు. కమిటీలు వేసేయంటే ఏమవుతుంది? నియోజకవర్గ కమిటీలు అనుబంధం, ఒక నియోజకవర్గం తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది, తిరుమల అసెంబ్లీ సెగ్మెంట్ అన్ని సంఘాల అనుబంధ సంఘాల అధ్యక్షులు ఒక 29 ఉన్నాయి, వాళ్ళు 19 ఉన్నాయి. అన్ని చేస్తే ఎంత అవుతుంది? ఒక 50, 60, 70 మంది అవుతారు. వీళ్ళు ఇప్పుడు ఎవరిని వేస్తారు? పనిచేసే వాళ్ళని వేస్తారు. ఎందుకంటే అధికారంలో ఉంటే తిమిరెక్కి ఎవరంటే వాళ్ళని వేస్తారు. ఇప్పుడు పని చేయాలి కదా, పోరాడాలి కదా ప్రభుత్వంతో, కెపాసిటీ వాళ్ళని వేస్తారు. ఆ పేర్లన్నీ, ఆ లిస్టులన్నీ జగన్ దగ్గర ఉంటాయి, అంటే ఆఫీసులో ఉంటాయి. రేపు తిరుపతికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా పంపిస్తారు ఈ 20 మందిని 30 మందిని పిలవమని. అందువల్ల ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జికి కూడా ఛాయిస్ తీసుకొని బాగా పనిచేసిన వాళ్ళని రానికుండా చేసే పరిస్థితి, రానికుండా చేస్తున్నాడు. ఇంత ఎఫెక్టివ్ చేస్తున్నాడు ఆయన. చాలా మంది అడావుడు అంటున్నారు, అడావుడు కాదు, టేసేస్తేనే కరెక్ట్ గా కార్యకర్తలు ఆయన దగ్గరకు వస్తాడు. అంత క్రూషియల్ గా తీసుకున్న సబ్జెక్ట్ వదిలేసి చిన్న చిన్న విషయాలకు ఆయన పోతాడని నేను అనుకో. సో చూడాలి. నెక్స్ట్ ఇంకొకటి సార్, మనకి అంటే ఫిబ్రవరి 5న ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి రావట్లేదో, ప్రభుత్వం ఇవ్వట్లేదో, పోరుబాట కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతున్నారు. ఏంటి సార్, ఎలా ఉండబోతుంది? నిజానికి ఇది మూడో కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలతో రిలేటెడ్ మూడో కార్యక్రమం. మొదటి రైతు కార్యక్రమం చేశారు, అది సక్సెస్ అయింది. 2 విద్యుత్ ఛార్జీలది, అది కూడా సక్సెస్ అయింది. 3వది విద్యార్థుల పైన విషయం కూడా సక్సెస్ అవుతుంది. సక్సెస్ అవడానికి ప్రామాణికం ఏంటి? 1000 మంది వచ్చారా, 10,000 మంది వచ్చారా, ధర్నాలు బాగా జరిగినాయా, ఇది కాదు సక్సెస్ రేటు. సక్సెస్ రేటుకి ప్రామాణికం ఏంటంటే ఆ సంబంధిత ప్రజలు ఏమనుకుంటారు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు మీరు జర్నలిస్ట్ గా, నేను అనలిస్ట్ గా విశ్లేషణ చేస్తుంటాం. మన వెనకాల జనం ఊరు లేరు, కానీ మన విశ్లేషణలు నాది అని ప్రజలు భావిస్తారు. అది బలం. మనం చేసే విశ్లేషణ నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని ప్రజలు అనుకున్నప్పుడు మన డిబేట్ సక్సెస్ అయినట్టు. 1,00,000 మంది 2,00,000 మంది చూసినా ఎవరు మాకు సంబంధం లేదని వేడుక చూశారనుకో, దమ్మిడి ప్రయోజనం, అది పెద్ద ప్రభావితం ఉండదు. కాబట్టి ఇప్పుడు ధర్నా, ఉదాహరణకు రైతు ధర్నా ఎందుకు సక్సెస్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి సంవత్సరానికి 13,500 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా అదనంగా నేను 20,000 ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఒకేసారి ఇస్తాను అన్నాడు. అంటే ఎంత వచ్చి ఉండాలి? 36,000 వచ్చి ఉండాలి, 36,000, 37,000 వచ్చి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా జగన్ గారు ఇచ్చిన 6,500 కూడా రాలేదు, 7,500 కూడా రాలేదు. 20,000 సంగతి దేవుడు ఎరుగు. గత ప్రభుత్వం ఇచ్చిన 7,500 కూడా రాలేదు. ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ పనిచేసింది రైతులమైన. కాబట్టి రైతు ధర్నా, వీళ్ళు ధర్నా చేసినప్పుడు
ఎస్ గతంలో జగన్ ఉన్నప్పుడు ఇచ్చాడు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు, అది సక్సెస్ రేటు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మనం కూడా మాట్లాడుకుంటాం. ప్రతి ఇంటికి 400 నుంచి 500 రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. వాళ్ళు ధర్నా చేశారు. విద్యుత్ ఛార్జీలు భారం వచ్చే ప్రతి ప్రజలు ధర్నాకు రారు, కానీ నాకు 500 రూపాయలు పెరిగింది, నా కోసం వాళ్ళు చేస్తున్నారని నేను అనుకుంటాను. అది సక్సెస్ రేట్. రేపు విద్యార్థుల విషయంలో కూడా మార్చి వస్తా ఉంది. విద్యార్థులకు మార్చి ఏప్రిల్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఎగ్జామ్ హాల్ టికెట్లు తీసుకోవాలి. ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తాయంటే ఈ ఫీజు బకాయిలని అప్పుడు ఒత్తిడి చేస్తాయి, మేడం మీద కత్తి పెడతాయి. ఎందుకంటే మీరు ఇస్తేనే కదా, ఇస్తే తప్ప హాల్ టికెట్ లేదు, మనం చదువుకున్నదంతా పరీక్ష రాయడానికి. కాబట్టి ఇది క్రూషియల్ టైం కాబట్టి రీఎంబర్స్మెంట్ అంతా ప్రైవేట్ కాలేజీలో ప్రభుత్వం నేరుగా ఇస్తుందా? అప్పుడు జగన్మోహన్ తల్లులు ఖాతాలో వేసినాడు. అప్పుడు ఏం చేసింది మేనేజ్మెంట్, మీరు కట్టండి అని చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం మేనేజ్మెంట్ కి డైరెక్ట్ గా వేస్తుందా పిల్లల ఆధారంగా చేసుకొని, లేదా తల్లులు ఖాతాలో వేస్తారా? వేయకపోతే రేపు మార్చిలో క్రూషియల్ కదా, అన్ని ఎగ్జామ్స్ రాయాల్సి కాబట్టి ఫీజు రీఎంబర్స్మెంట్ ఈ టైంలో చాలా క్రూషియల్. కాబట్టి ఖచ్చితంగా ఈ ధరన ఎంతమంది వస్తారని నాకు తెలియదు, కానీ సక్సెస్ అవుతుంది. కాకపోతే వాళ్ళకి ఒక చిక్కు ఉంది, ఒక 5-6 జిల్లాలో చేయలేరు. కారణం ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్. కృష్ణా జిల్లాలో అనుకుంటాను బహుశా. ఇక్కడ కోడ్ ఉంది కాబట్టి ఇది ఆందోళన చేయడానికి అవకాశం లేకపోతే దాని వరకు ఆగొచ్చు. అదర్ దెన్ అన్ని జరిగే సక్సెస్ రేట్ ఉండడానికి కారణం ఏంటంటే సమస్య ఉంది కాబట్టి సక్సెస్ రేట్ ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క అంశాన్ని కీలకంగా తీసుకుని ముందుకు వెళుతూ ఉన్నారు. ఇది రైట్ టైం అని కొంతమంది అంటున్నారు, కాదు అని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? సహకారం ఎలా ఉంటుందంటారు ప్రజల నుంచి? అంటే ప్రజల కన్నా ఇప్పుడు పార్టీ ముఖ్యం. ఇప్పుడు కూడా ప్రజలు సమస్యకు గురయ్యే ప్రజలు ఎవరు వీధుల్లోకి రారు, చూస్తూ ఉంటారు. ఎక్కువ మంది చాలా నామినల్ పర్సన్స్ వస్తారు. చాలా మంది ఇంట్లో కూర్చొని మా గురించి చేస్తున్నారని ఫీలింగ్ వస్తుంది. అయితే ఇప్పుడు ఒక విమర్శ ఉంది, అధికారం ఘోరంగా ఓడిపినాం, 6-7 నెలలు అయింది, ఇంకా ప్రభుత్వం సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఎందుకు ఈ ఆందోళనలు అనేది కూడా వైసీపీ శ్రేణుల్లో కొంతమంది ఉంది, కొంత విమర్శలు కూడా ఉన్నాయి. అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కరెక్ట్ డెసిషన్. సమస్య ఉందా లేదనేది సెకండ్. ప్రైమరీగా ఒక రాజకీయాల్లో ఎప్పుడు కూడా పార్టీకి మధ్య గొడవ లేదా ఘర్షణ జరుగుతున్నప్పుడు ప్రజలు ప్రేక్షకులు అయిపోతారు. అదే ఒక పార్టీకి మధ్య ప్రజల అజెండాతో గొడవ జరిగిందని, గొడవ మీన్స్ వాద వివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరిగిందనుకోండి, అప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కారణాలు ఏమైనా వైసీపీ చెప్పినంత కాకపోయినా అక్కడక్కడ ఘర్షణ జరిగింది. అధికార పార్టీ ఉండేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండి వైసీపీ వాళ్ళ మీద దాడులు ఇటు కొన్ని జరిగినాయి. వైసీపీ వాళ్ళు చెప్పినంత కాకపోయినా జరిగినాయి. ఇది 3 నెలలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పోయి ధర్నా చేసినారు ఈ దాడులకు వ్యతిరేకంగా. కానీ దానికంత ఇమేజ్ రాలేదు. ఎందుకు రాదు? ఇది వైసీపీ తెలుగుదేశం గొడవ, సాధారణ ప్రజలు వాళ్ళు ఇద్దరు గొడవ అనుకుంటారు అంతే. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ ఫిజికల్ గా కొట్టుకుంటే మీ గొడవ అంటారు. అదే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు మీరు చూడండి, వైసీపీ వాళ్ళు ఏ నాయకుడిని అప్పటికప్పుడు ఇంటికన్నా అరెస్ట్ చేసినారా? విద్యుత్ ఛార్జీల పైన కానీ, రైతు భరోసా పైన కానీ, రేపు ఫీజు రీయింబర్స్మెంట్ పైన కానీ అరెస్టులు జరగవు. ఎందుకు జరగవు? ప్రభుత్వం తెలివైంది కాబట్టి జరగదు. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మా కోసం పోతుంటే అరెస్ట్ చేసిన ప్రజలు అనుకుంటారు. కాబట్టి ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఘర్షణ అయితే అది పార్టీకి నష్టం. ఒక ప్రజల అజెండా తీసుకుంటే కష్టమైన అది ప్రజల్లో రాజకీయంగా బాగుంటుంది. కాబట్టి ఆ రోజువారి గొడవలు, మామూలు చంపేశారు, మమ్మల్ని కొట్టేశారు అంటే ప్రజలు పట్టించుకోరు. ఈ రైతుల విషయంలో మాట్లాడుతూ ఉంటే, విద్యుత్ ఛార్జీలు మాట్లాడుతుంటే అది ప్రజలకి ప్రభుత్వానికి కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది పొలిటికల్లీ మంచి స్ట్రాటజీ. మీరు చూసారంటే ఇది స్టార్ట్ అయిన తర్వాత 2 పార్టీల మీద గొడవలు అయిపోయాయి. రాజకీయంగా మాట్లాడుకుంటారు, నువ్వు తప్ప నేను తప్ప అని మాట్లాడుకుంటున్నారు. ఫిజికల్ తగ్గిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు ప్రజల నుంచి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పాలిటిక్స్. కాబట్టి వారు ఏ మేరకు సక్సెస్ అవుతారనేది వేరే సంగతి, కానీ ఇది కరెక్ట్ పాలిటిక్స్ గా నేను భావిస్తాను. అండ్ ఏపీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకలాంటి ఉత్కంఠ కనిపిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? సమావేశాలు ఎప్పుడు కూడా ప్రతిపక్షం లేని సమావేశాలు సప్పగా ఉంటాయి. రాజకీయాల్లో పెద్ద భావం అంటే ప్రతిపక్షుడు జగనే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షంలో ఉన్నా, పవన్ కళ్యాణ్ గారి ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా, మీరున్నా నేనున్నా, అధికార పార్టీ నాయకత్వం బలం ఎంతున్నా ఒక్కడైనా ప్రతిపక్షం వాడు ఉంటేనే సక్సెస్ అవుతుంది. కారణం ఏంటంటే ప్రజలు చూస్తారు చాలా ఏం జరుగుతుంది. ఇప్పుడు అంతా వన్ వే ట్రాకింగ్ జరిగింది అనుకోండి. ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నించరు కదా. అదే తెలుగుదేశం ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఉన్నప్పుడు కూడా ఆ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఏం ప్రశ్నించరు కదా. మహా అంటే ఏదైనా కోపం వస్తే అధికారులు చెప్తారు, మీరు చెప్పినా కూడా అధికారి చేయలేదు సార్,
అట్లా చెప్తారు తప్ప రాజకీయ విమర్శలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది. కాబట్టి ప్రతిపక్షం లేని సభ ఎప్పుడు కూడా సఫగా ఉంటుంది. ప్రజలు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనుకూలం, ఇంకా మన నాయకుడు మన గురించే చెప్పుకుంటాడు కదా అనుకుంటారు. అది జగన్ కూడా అట్లే. ఏదైనా పెద్ద పెద్ద ప్రకటన ఏదైనా చెబుతాడు, జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని ప్రకటన ఇట్లా చేశాడు, అట్లాంటిది ఏదైనా చేస్తాడు ముఖ్యమంత్రి అనేటప్పుడు ప్రజలు చూస్తారు. కాబట్టి ఈ సమావేశాలు కూడా ప్రతిపక్షం లేని సమావేశాలు కాబట్టి అందులో బడ్జెట్ 30 రోజులు బోరు కొట్టేస్తుంది. కానీ ఎంత మాట్లాడుకున్నా అది కుదరదు. కాబట్టి ప్రతిపక్షం లేని సమావేశం కారణంగా నాట్ ఓన్లీ జగన్ ప్రతిపక్షం, అది ఏ ప్రతిపక్షం ఉన్నా ఈ ఈ ఈ సమావేశాలు కూడా ఆ వీక్నెస్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. అండ్ సంక్షేమ పథకాలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం దాగుడు మూతలాడుతున్న నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఈ బడ్జెట్ సమావేశాల్లో, అంటే నిధులు కేటాయించేదంతా జరుగుతుంటుంది కాబట్టి మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ప్రజలకైతే ఒక క్లారిటీ వస్తుంది. ప్రజలు ఒక సిగ్నల్ వెళ్తుంది. మనలాంటి వాళ్ళు కొంచెం దగ్గరగా రాజకీయాలను పరిశీలించే వాళ్ళకి స్పష్టత వచ్చేస్తుంది ఏం జరగచ్చు. అంటే ఈ బడ్జెట్ ఏమి 5 ఏళ్ల బడ్జెట్ కాదు కదా, ఇయర్ బడ్జెట్. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు బడ్జెట్ లో క్లియర్ గా ఏ ఏ మనకు ఆదాయం ఎంతో తెలుసు. మహా అంటే ప్రభుత్వం అంచనాకు మించి ఆదాయం వేయచ్చు. అంటే ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వం పన్నుల ద్వారా 50,000 కోట్లు వస్తుందని రియాలిటీ అనుకోండి. ఇంకొక 5,000 కోట్లు ఎక్స్ట్రాగా చూపిస్తుంటారు అంచనాలు. ఇట్లాంటివి చేస్తే ఒక 20-30 వేల కోట్ల రూపాయలు అటు ఇటుగా చూపించవచ్చు. అదర్ దెన్ బడ్జెట్ అనేది క్లియర్ గా ఉంటుంది. మీకు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినామని తెలిసి కూడా బడ్జెట్ లో 6,30,000 కోట్లు ఎందుకు చూపించినారు? 70,000 కోట్లు తప్పదు, అది టెక్నికాలిటీస్. అంటే రేపు బడ్జెట్ లో నాన్ ప్లాన్ బడ్జెట్ ఉంటుంది, అప్పులు వాటన్నీ మన లెక్కల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అవి పోతే మిగిలిన బడ్జెట్ అని తెలుస్తుంది, అప్పుకు అవకాశం ఎంతో తెలుస్తుంది, మొత్తం మీద ఒక అమౌంట్ వస్తుంది. కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలకి ఎక్కువ నిధులు కేటాయించేసినా కూడా ఒకవేళ అమలు చేయకూడదు అనుకున్నాం. బడ్జెట్ లో ఉదాహరణకు తల్లికి వందనం ప్రస్తావన చేయలేదనుకోండి, ఇంక ఈ సంవత్సరం కూడా తల్లికి వందనం ఎవరు అనే నిర్ధారణకు వచ్చేస్తాం. ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, ఒక అమౌంట్ కేటాయించారనుకోండి మళ్ళీ కూడుకుంటాం. ఉదాహరణ తల్లికి వందనానికి ఒక 5,000 కోట్లు కేటాయించారనుకోండి, ఒక నిర్ధారణకు వచ్చేసి ఆ నిర్ధారణ ఏంటంటే ఈయన కూడా ఒకరికే ఇస్తాడు లెక్కేసుకుంటాం. అదే 15,000 కోట్లు 17,000 కోట్లు కేటాయించారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాడు, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. రైతు భరోసా ఉంది, వాళ్ళకి 10,000 కోట్లు 15,000 కోట్లు వాళ్ళ 20,000 రూపాయలు ఇవ్వాలంటే. అట కాకుండా 15,000 కోట్లు కాకుండా 15,000 15,000 కోట్లు కాకుండా 6,000 కోట్లు కేటాయించాడు అనుకోండి, ఈయన కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉంది కానీ ఈయన 10,000 రూపాయలు ఇచ్చేసి నేను 20, అప్పుడు 20,000 ఈయన సొంతంగా ఇస్తానన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈయన సొంతంగా 20,000 ఇవ్వడు, కేంద్రంతో కలిసి ఇచ్చేస్తాడని అర్థం. అంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో సంక్షేమ పథకాలపైన ఏం చేయబోతారు అనే క్లారిటీ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా మరి ఈ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారని అనుకోవచ్చా? అంటే ఒకటి మనం ఒక అనలిస్ట్ గా నేను మొదటి నుంచి చెప్తున్నా, ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి హాజరు కాకూడదని తీసుకునే నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తాను. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు, ఇది నా పర్సనల్ అభిప్రాయం. బట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి దూరంగా చూస్తున్న మనం, ఆయన బిహేవియర్, ఆయన వ్యవహార శైలి, ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటాడు, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలిసిన వ్యక్తులుగా చూస్తున్నాం కాబట్టి రాజకీయాల్లో ఆయన వెళ్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నాడు, వెనక్కి రాడు. రెండోది ఒకవేళ తీసుకున్నాడు అనుకోండి, పోయినారనుకోండి, మొత్తం మీద భయపడి వచ్చినావు మాకు అని అంటారు కదా అధికార పార్టీ. ఇది వేనిపోని కాంప్లికేషన్ వస్తుంది. కాబట్టి ఈ రీత్యా ఆయన వ్యవహార శైలే కాదు, ఒకసారి డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఏం మారిందని వచ్చావు అంటారు. వాళ్ళు అంటారు వచ్చేంత వరకు రా అంటారు, వచ్చిన తర్వాత ప్రజల్లో చివాట్లు పెట్టారు భయపడి వచ్చినావు అంటారు. రాజకీయాలు అట్లే ఉంటాయి, ఈయన అంటాడు ఆయన అంటాడు. అయితే ఒకటి జరిగితే వచ్చే అవకాశం ఉంది. అదేంటంటే ఆయన చెప్పాడు కదా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే వస్తాను అన్నాడు, లేకపోతే రానని చెప్పలేదు కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తే ఉన్నాడు. అది జరిగితే తప్పనిసరిగా రావాల్సి వస్తుంది. ఎందుకు రావాల్సి వస్తుందంటే ఆయనే చెప్పాడు, నా ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే నాకు మైక్ వస్తుంది కాబట్టి నాకు అది ఏంటని అన్నాడు. ఇప్పుడు ఇచ్చేసారనుకోండి మళ్ళీ నేను రానంటే ప్రజలు ఒప్పుకోరు, వ్యతిరేకత వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వే చెప్పినావు, వాళ్ళు బ్రాడ్ గా ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే ఇంకా ఏంటి నీకు అంటారు. కాబట్టి అది ఏమైనా జరిగితే నేను చెప్పలేను. అదర్ దెన్ ఆయన వ్యవహార శైలి, ఆయన వ్యవహరించే తీరును చూస్తే ఆయన ఈ అసెంబ్లీ సమావేశాలకి వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. మరి వెళ్ళకపోతే మళ్ళీ అదే ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల తరపున మాట్లాడాల్సి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఏదో ఒక సాకు చెబుతూనో ఏదో ఒక తన ఉద్దేశాన్ని ప్రజల మీద నెట్టి తప్పించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ప్రజాప్రతినిధిగా, ఒక లీడర్గా, ఒక పార్టీ అధినేతగా. ఖచ్చితంగా
శాసనసభ్యుడు ఎన్నికలందరూ అసెంబ్లీకి వెళ్ళడం మంచి సాంప్రదాయం. అది మనం ఎప్పుడు అదే చెప్తాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటారంటే ఎదుర్కొంటారు. మీ నుంచి నా నుంచి నన్ను ఎప్పుడు అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంటాను. అది ఎప్పుడూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వేరే నమ్మకాలు, వేరే లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు ఏంటంటే ఈ జిల్లాల పర్యటన మొదలెడుతున్నాడు కదా, జిల్లాల పర్యటనకు వస్తాడు కదా. ఎంపీలు అంటే జిల్లాలే కదా. 2 రోజులు ఉంటాడు. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాడుగా. ప్రతి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెడతాడుగా. ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీలో వీళ్ళు తెలుగుదేశంలో ఎట్టున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా రాకపోయినా ఆయన చెప్తా ఉంటారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేదంటే జగన్ కారణం. సంక్షేమ పథకాలు ఎందుకు చేయలేదంటే జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేసేసినాడు. ఇవన్నీ మాట్లాడతాడు. ఇంకా ఆయన రేపు మళ్ళీ అప్పుడు మీలాంటి విలేకరులైన సమాజమైనా దీన్ని జగన్ ఏం చంపుతాడు అని ఆతృతగా ఎదురు చూస్తాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, అసెంబ్లీలో ఇంటరప్షన్ ఉంటుంది. స్పీకర్ అందరూ ఇంటరప్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంటరప్షనే లేదు. ఖచ్చితంగా అరగంట సేపు నన్ను 14 లక్షల కోట్లు అప్పు అంటావా, నీ అసెంబ్లీ బడ్జెట్ లో 63,30,000 అన్నావు, ఇది లెక్కలు ఇది అని అన్నిటికీ వివరణ ఇస్తూ ఉంటాడు. కాబట్టి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ జగన్ నామస్మరణ చేయకపోతే జగన్ గారు వీక్ అవుతాడు. కానీ వాళ్ళు కుదరదు అట్లా. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏమంటారు, బడ్జెట్ లో ఆర్థిక మంత్రి ప్రవేశపెడతాడు పయ్యావుల కేశవ్ గారు. ప్రైమరీ రిమార్క్స్ లో ఏం చెప్తాడు, వీళ్ళు ప్రాధాన్యత చెప్తూనే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాము దీన్ని, కానీ ఒక బాధ ఉంది, జగన్ 5 ఏళ్ల పాటు విధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని, దాని నుంచి రికవర్ చేస్తున్నామని మొదలెడతాడు. అమ్మఒడి అవన్నీ పథకాలు ఇవ్వాలనుకున్నాం, ఆ జగన్ ధ్వంసం చేసేయాడు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. ఇది ఖచ్చితంగా వాడతారు. ఇప్పుడు ఏది ధ్వంసం, ఏది విద్యుత్వం, ఎవరు అభివృద్ధి, ఎవరు కదా లెక్కలని మళ్ళీ బయట జగన్ చెప్తాడు. అందువల్ల అసెంబ్లీలో పోకపోయినా బయట ఉన్న ప్రజలు 2 వింటారు. కాబట్టి అయిపోయింది కదా పని, అసెంబ్లీ పోయినా చేసి అదే కదా ఇదే కదా, ఈ లెక్కలు అయింది. కాబట్టి అధికార పార్టీ వ్యవహరించే తీరు బట్టి కూడా జగన్ సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. మెల్లిగా అధికార పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది అనుకోండి, ప్రజలు అసెంబ్లీలో ఉన్నాడా అనేది చూడరు, నా గురించి మాట్లాడుతుండే చూస్తారు. అంటే ఈ లెక్క ఆయన వేసుకున్నాడు, పోకపోయినా జరిగిపోతుందని. వాళ్ళు ఎట్ట వ్యవహరిస్తారనే దాన్ని బట్టి కూడా ఈయన సక్సెస్ రేట్ ఆధారపడుతుంది. ఏపీలో ఉన్న అంటే నిన్న ప్రవేశపెట్టిన వాట్సాప్ పాలన గురించి మీరు ఏం చెప్తారండి? అంటే ఏ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పరిపాలనలో తీసుకొస్తే అది ఆహ్వానించదగ్గ పరిణామం. దాన్ని ఆహ్వానించవచ్చు, ప్రజల సౌలభ్యం పెరుగుతుంది. అయితే ఇదే సమస్యలంటికి పరిష్కారం అయితే కాదు. ఉదాహరణకు రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఒక 10 ఏళ్ల క్రితం మన పరిస్థితి ఏంది, రైల్వే స్టేషన్ బుకింగ్ సెంటర్లో పోయి లైన్లో నిలబడుకొని టికెట్ తీసుకొని వస్తా ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంది, అసలు రైల్వే స్టేషన్ బుకింగ్ సెంటర్ పోయేవాడు లేడు. మహా అంటే ఆ రైల్వే ప్లాట్ఫారం టికెట్ లేకపోతే ఈ జనరల్ బోగీలు ఎక్కేవాడు తప్ప ఎవరు రైల్వే స్టేషన్ 90% పోవట్లా. అందరూ మన వాట్సాప్, మన సెల్ ఫోన్లోనే తీసుకునేస్తాం. చాలా పెద్ద సౌలభ్యం, నో డౌట్ ఎట్ ఆల్. కానీ రైల్వే ఛార్జీలు పెరిగినాయి అనుకోండి, ఈ ఆన్లైన్ ఏమైనా పరిష్కరిస్తుంది? అదేమన్నా పెరిగితే పడదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి, మేము ఇంటికాడ నుంచి మన వాట్సాప్లోనే ఆన్లైన్లోనే కట్టేస్తున్నాం బిల్లు. పెద్ద సౌలభ్యం, 40 నిలబడకుండా. కానీ నాకు 500 పెరిగింది. ఈ వాట్సాప్ పరిపాలన వల్ల హాయిగా ఉంది అనుకుంటావా? అదేం తగ్గించదు కదా. కాబట్టి 2 ఉన్నాయి. వాట్సాప్ పరిపాలన, వాట్సాప్ మెసేజ్ల ద్వారా తీసుకోవడం. ఇప్పుడు వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజల ముంగిటికి వెళ్ళింది. ఇప్పుడు బహుశా వాట్సాప్ అనే అంశం ఎందుకు పాపులర్ వస్తుందంటే, గ్రామ సచివాలయాలు, దాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్, రెండో వైపు వాలంటీర్లు. అందువల్ల ప్రభుత్వం చేసే ప్రతి పని నేరుగా ఫిజికల్ గా మనిషి పోయి అడిస్తా ఉన్నాడు. దీని స్థానంలో ఇప్పుడు వాలంటీర్లు లేరు. గ్రామ సచివాలయాల్లో కూడా సిబ్బందిని తగ్గిస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రజలకు పడుతుంది కదా, మాకు అప్పుడు అందరూ వస్తున్నారని. దీన్ని వాట్సాప్ లో చేసామనుకోండి, వాళ్ళు అందుకుంటారు. కాకపోతే వాట్సాప్ అవగాహన లేని వాళ్ళు వీళ్ళందరికీ అయితే తగ్గుతుంది కదా సంఖ్య. అప్పుడు ఈ అడ్జస్ట్మెంట్, ఇప్పుడు గ్రామ సచివాలయంలో 7 మంది ఉన్నది 5 మంది చేశారు అనుకోండి, 2 తగ్గిపోతారు. ఆ మేర ప్రెజర్ పెరుగుతుంది. కానీ ఈ ప్రెజర్ పెరగదు. ఇప్పుడు ఏం పెరగదు, ఈ వాట్సాప్ వల్ల ఒక 10 లాంటి వాళ్ళు 10 మంది వాళ్ళ సమయంలో మనమే వ్యవహారాలు నడిపేస్తున్నాం. అది తగ్గిస్తే కూడా ఈ అడ్జస్ట్మెంట్ అయితే జరుగుతుంది ఇక్కడ. అయితే ఇది సమస్యకు పరిష్కారం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ వాట్సాప్ అని పెట్టుకోండి, ఈ 15,000 తీయరు కదా, అమ్మఒడి తీయరు కదా వాట్సాప్. అది గుర్తొస్తా ఉంటుంది వాళ్ళకి. వాలంటీర్లో మాకు జూలై నెల వస్తే తల్లికి అమ్మఒడి పేరుతో 15,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ లేదు. ఇది ఉంటుంది. కాబట్టి ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో కుదింపు మరియు వాలంటీర్లు లేని దాని వచ్చిన గ్యాప్ ని కొంత ఫిలప్ చేస్తుంది. మంచిది. ఏం చేసినా ఈ వాట్సాప్ కానీ ఆధునిక టెక్నాలజీతో చేసే ఏ డెవలప్మెంట్ అని ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ మేరకు సౌలభ్యం ఉంటుంది. బట్ ప్రభుత్వం మీద వచ్చే విమర్శలకు ఇది పరిష్కారం అయితే కాదు. మరి చూద్దాం గవర్నమెంట్ ఏం చేయబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.